తెచ్చుకోవడం అనేది చాలా అద్భుతమైన విషయం. అంటే ఆయన పాటలు పాడటం, మీరేమో చక్కగా ఆ నోట్స్ అన్నీ కూడా బాగా పాడుతున్నారు. ఎక్కడైనా సంగీతం నేర్చుకున్నారా? అసలు ఏ సంగీతం లేదు మేడం. అయితే ఈ పాటలు నాకు రావటం ఏదో ఏ జన్మలు చేసుకున్నప్పుడు అదృష్టం, కానీ నేను ఎలాంటిది చేయలేదు. ఏ సంగీతం ఏం లేదు. ఏమైనా ఇప్పుడు మనం రేడియోలల్లో వీటిలో వస్తుంటే, అప్పట్లో రేడియోలు ఉంటే దాంట్లో వస్తుంటే వినడం బాగా పిచ్చి. మా నాన్నగారు పద్యాలు పాడుతుంటే దాని ద్వారాగా మా నాన్నగారి ద్వారాగా నాకు వచ్చింది. అది చిన్నతనం నుంచి మేడం. చిన్నప్పుడు మా నాన్నగారు ఘంటసాల గారు పద్యాలు బాగా పాడేది. పద్యాలల్లో చాలా గొప్పగా పాడేది మా నాన్నగారు. అయితే మా నాన్నగారు ద్వారాగా నాకు వచ్చింది. మా మేనమామ గారు కూడా పాడేది, మా అమ్మ వాళ్ళ అన్నయ్య. అంతేగాని ఎలాంటిది ఏం లేదు, సంగీతం ఏం లేదు. ఈ పాటలు ఎన్ని నేర్చుకోవడం అంతే. వింటూ నేర్చేసుకుని ఇంత అద్భుతంగా పాడుతున్నారు మీరు. వినడం మేడం, పాటను ఒక 10 సార్లు వినడం. తప్పులప్పులు పోయి చదువు రాదు కాబట్టి నేను తప్పులు పోవచ్చు చెప్పలేము, కానీ తప్పులు పోతాయి మేడం, తప్పులు పోతాయి. కానీ ఇక దానికి నాకు రాదు కాబట్టి అట్లా అయితే పాట విని నేర్చేసుకున్నారు. అవును మేడం. ఎప్పుడైనా సంగీతం నేర్చుకుందాం, కొంచెం నేర్చుకుంటే ఏదన్నా మంచి అవకాశాలు దొరుకుతాయేమో అన్న ఆలోచన ఏమన్నా అనిపించిందా? మేడం, ఈ వయసులో ఎట్లంటే కుటుంబ బాధ్యతలు, ఇంట్లో మా భార్యకి బాగలేదు. నేను 2019 నుంచి ఈ టీవీలలో ప్రోగ్రాం చేస్తున్నాను, టీవీలలో. అయితే ఏం జరిగిందంటే ఆమెకు 2020లో పక్షవాతం వచ్చి కింద పడి బ్లడ్ క్లాట్ అయ్యి పక్షవాతం వచ్చి ఆమె వల్ల నేను చాలామంది అన్నారు మేడం, పంపిస్తాం అక్కడికి వెళ్ళండి మీరు నేర్చుకో అని చెప్పారు. కానీ సహాయం చేసే వాళ్ళు కూడా కొంత ముందుకు వచ్చారు. అందుకని నేను వెళ్ళే పరిస్థితి లేను. అదొకటి. అంటే మా ఊరు వాళ్ళే, మా దగ్గర వాళ్ళే, అక్కడ చుట్టుపక్కల సూర్యాపేట వాళ్ళు ఇట్లా చెప్పారు. కానీ నేను వెళ్ళలేకపోయాను మేడం. ఆమెకు తోడుగా ఉండాలి ఇక అక్కడ అనేటట్టుగా ఆడ ఉన్నా. బయటికి వెళ్ళలేకపోయినా ఉన్నది నా ఆలోచన ఉంది. ఇప్పటికైనా ఇప్పుడు సంగీతానికి వహిస్తే పరిమితం అంతే కదా. అదే ఉన్నది మేడం. నేను నేర్చుకోవాలన్న ఆశ అయితే ఉన్నది గ్యారెంటీ.